ఉండి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. పార్టీని నమ్మిన నేతలను చంద్రబాబు బలిపశువును చేస్తుంటే కార్యకర్తల ఆవేశం కట్టలు తెచ్చుకుంటోంది. నోట్ల కట్టలే పరమావధిగా రోజుల వ్యవధిలో పార్టీ కండువాలు మార్చే నేతలకు టికెట్లు కేటాయిస్తుండటంతో సిట్టింగ్ నేతకు సైతం సీటు బెంగ పట్టుకుంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకి ఎసురు పెట్టింది ఎవరు? టీడీపీ 3 ముక్కలు అవడానికి అసలు కారణాలేంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపక్ష కూటమి బీటలు వారుతోంది. నేతలు తలోదారి అన్నట్లుగా ఉండడంతో గెలుపు అవకాశాలు రోజు రోజుకు సన్నగిల్లుతున్నాయి. ఇంతలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా పర్యటన మరింత చిచ్చు రాజేసింది. ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు షాక్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. చంద్రబాబు నాయుడు నర్సాపురం పాలకొల్లులో పర్యటించి రఘురామకృష్ణరాజును టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు కాళ్ల మండపంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తనకు టికెట్ లేదని చెప్పారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీలో కొనసాగాలా వద్దా అని కార్యకర్తలను అడిగారు. కార్యకర్తలు కుటుంబ సభ్యుల అభిప్రాయాల మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు మంతెన రామరాజు. నేను అదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా, నేను 3 ఆప్షన్ పెట్టి వచ్చాక 1 కార్యక్రమం యొక్క నిర్ణయం, 2 కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం, 3వది తెలుగుదేశం పార్టీలో కొనసాగాల మానాల ఆ నిర్ణయం. మరోవైపు చంద్రబాబు టికెట్ కేటాయిస్తారని ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో రెబల్ అభ్యర్థిగా మారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు రామరాజుకు టికెట్ లేదనే సంకేతాలు ఇవ్వడంతో రామరాజు వర్గం చంద్రబాబుపై కన్నెర్ర చేస్తోంది. ఉండిలో సైకిల్ పార్టీని భూస్థాపితం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. రామరాజు తన అనుచరులకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి పశ్చిమ గోదావరి టీడీపీ కూటమి రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. రఘురామకృష్ణరాజు రాకతో ఇప్పుడు ఉండి టీడీపీ 3 ముక్కలైంది. ఇంతకీ ఎన్నికల బరిలో ఎవరు నిలవనున్నారు? ఉండి టీడీపీలో కుంపట్లు ఎప్పుడు చల్లారతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.